ఇవాళ 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు అని అత్యధిక సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ కి ఖర్చు పెడుతున్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంలో మన దళితులు ఎక్కడ కూడా 2,000 రూపాయలు మ్యాక్సిమం ఇస్తున్నా 5 తక్కువ నెంబర్ ఇస్తారు. ఇవాళ ఎందుకు ఇస్తున్నారు అంటే మన వాళ్ళు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ఆదాయం పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఏమో గ్యాస్ సిలిండర్ వచ్చినాయి, అందరికి వచ్చినాయి లేదా? అందరూ వచ్చిన అందరికీ వచ్చినాయి. తల్లికి వందనం, మన బిడ్డలు చదువుకోవాలని చెప్పి ఎంత మంది పిల్లలకి అంతమందికి గతంలో ఒక పిల్లలకి ఇంటికి ఇద్దరు ఒకరికి అంటే మిగతా పిల్లలు చదువుకుంటారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిన 15,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో బాగా 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధికి ఇచ్చి 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలకి అంతమంది పిల్లలకి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం నిలబడే సందర్భంగా తెలియజేస్తున్నాం. మా వచ్చినా లేదా? ఇద్దరు ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ వచ్చిన ఏమో వచ్చినాయి మీకు? ముగ్గురు పిల్లలకు వచ్చినాయా? మంచి ప్రభుత్వం అనేది నలుగురు ఇవాళ ఎంతమంది పిల్లలు ఎంతమంది అర్థం చేద్దాము. అలాగే మరి మొన్ననే బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, మంచిదైనా ఉచిత బస్సు ప్రయాణం చెప్పాలి గట్టిగా, మంచిదైనా? ఇవాళ 74% బస్సు ఆర్టీసీకి దగ్గర 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులు 8,000 బస్సులు కేవలం ఆడబిడ్డలకు ఉచితంగా ఇవ్వడానికి మాత్రమే ఇచ్చినారనేది ఒకసారి అందరూ తెలియజేస్తా ఉన్నారు. ఇది ఒక గొప్ప విషయం. కానీ ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా బస్ స్టాండ్ లో డైరెక్ట్ గా ఆడబిడ్డలు వెళ్తే ఉచిత బస్సులో ఫెసిలిటీస్ అందిస్తారని మన రాష్ట్ర ప్రభుత్వం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందనలు తెలియజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, ఉత్తరమైనటువంటి రోడ్లను కూడా కూర్చాం. ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ త్వరలోనే మరి చీఫ్నెస్ సీట్ కడితే ఆ ఇల్లు స్థలం ప్రభుత్వానికి మనసులా కొంతమందికి ఇచ్చాం. ఇంకా నిన్ననే రుద్రవరంలో కూడా సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది, మిగిలిన అక్కడ జరుగుతుంది.